ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఈ ఉదయము మీ అందరితో కలిసి దేవుని వాక్యం ధ్యానించడం దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఈ అనుదిన వాక్యాల్లో పాల్పొందుతున్న మీ అందరికీ మరొకసారి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రతి దినం దేవునితో గడుపుతూ దేవుని వాక్యం ధ్యానిస్తూ అపోస్తలుల కార్యములను ఆత్మపూర్ణులై ధ్యానించి అందులోని గొప్ప మర్మాల్ని మనం గ్రహించి ఎదుగునట్లుగా దేవుని కృప మనందరికి తోడైండును గాక. ప్రార్థించుకుందాం. కృపగల ప్రభువా, దయగల తండ్రి, నేటి ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని దర్శించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, అపోజ్డ్ అయినటువంటి పౌలు గారు వారి 2వ స్వార్థ యాత్రలో, సెకండ్ మిషనరీ జర్నీలో, పౌలు గారు మాసిదోనియా ప్రాంతంలో ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళినారు. ఫిలిప్పీ పట్టణము వారు వాక్యం ప్రకటించడానికి ఆ దినము సబ్బాతు గనుక, విశ్రాంతి దినం గనుక, విశ్రాంతి దినాన్ని పాటించేటువంటి వారు బహుశా యూదులు లేదా యూదుల పద్ధతి నచ్చినటువంటి వారు, యూదా పద్ధతులు ఇష్టపడుతూ, ఇశ్రాయేల్ పద్ధతులను ఇష్టపడుతూ మార్పు చెందిన వారు, వాటిని ఇష్టపడేటువంటి వారు కూడుకునేటువంటి ఒక స్థలానికి, ఒక నది ఒడ్డున వారు ఉన్నప్పుడు అక్కడికి వాక్యం ప్రకటించడానికి పౌలు గారు వెళ్ళారు. అక్కడ ఆ ప్రాంతంలో ఒక వ్యాపారం చేసుకునేటువంటి ఒక స్త్రీ లిడియా గారు అక్కడ ఉన్నారు. లుదియా తెలుగులో. లిడియా గారు అక్కడ ఉండగా, లుదియమ్మ గారు అక్కడ ఉండగా వాక్యము పౌలు గారు ప్రకటిస్తున్నారు. దేవుని వాక్యం చెప్తోంది అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనంలో, ప్రభు ఆమె హృదయాన్ని తెరిచినాడు గనుక, ఆమె గ్రహించగలిగింది గనుక ఆమె స్వార్థను అంగీకరించింది. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న మనకేమొస్తుందంటే, సువార్త ప్రకటించబడతా ఉంది అందరికీ, అయితే లిడియా హృదయాన్ని మాత్రమే దేవుడు తెరిచినాడా, లేదా ప్రతి ఒక్కరి హృదయాన్ని ధరిస్తూ ఉన్నాడా? లేదా దేవుడు హృదయాన్ని, ఎవరి హృదయం ధరిస్తాడో మరి వారికే స్వార్థ ప్రకటించాలా? ఎందుకంటే దేవుడు హృదయాన్ని తెరవకపోతే, దేవుడు హృదయంలో తెరిచి వారికి ఆ మర్మాన్ని అర్థమయ్యేటట్టు చేయకపోతే వారంతా గ్రహించలేరు కదా. కనుక ఎవరు స్వార్థను గ్రహించగలుగుతూ ఉన్నారు? ఎవరు వాక్యం అర్థం చేసుకోగలరు? ప్రియమైన వారలారా, దేవుడు అందరికీ స్వార్థను ప్రకటించమన్నారు. అందరూ రక్షణ గురించి తెలుసుకోవాలి, అందరూ మారుమనసు కొరకు ప్రయత్నించాలి. అయితే రక్షణ ఆయన కృప వల్లనే వస్తుంది. కేవలం ఆయన కృప మీదనే మనం రక్షణ పొందుతూ ఉన్నాం. కాబట్టి మానవ వ్యక్తిగత ప్రయత్నం ఇందులో లేదు. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో కృప మీదనే రక్షణ, మన సొంత శక్తి, మన కార్యముల వల్ల కాదు. కనుక ఈ విషయంలో మనము క్లియర్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ అయోమయం లేకుండా స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఇది మొదటిది. రెండవది, అందరూ మార్పు చెందడం ప్రభుకి ఇష్టం. అయితే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎవరి హృదయం సిద్ధపడి ఉందో, ఎవరి హృదయంలో ఆశ ఉందో, ఎవరి హృదయం మార్పు నొందడానికి సిద్ధంగా ఉందో దేవుడు మాత్రమే చూడగలరు. కనుక దేవుడు వారి హృదయాల్లో క్రియ చేస్తూ ఉన్నాడు. లిడియా అటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీ కనుక ఆమె వాక్యం వినడానికి వచ్చింది అక్కడికి. ఆమె అటువంటి స్త్రీ కనుక దేవుని సన్నిధిని, దేవుని రాజ్యాన్ని కోరుకున్న వ్యక్తి కనుక ఆ గుంపులో ఉంది. ఆమె అటువంటి స్త్రీ కనుక ఆమె అక్కడ చేరి ఉంది కనుక తన మనసు పశ్చాత్తాపం పొందడానికి, తన మనసు మారు మనసు పొందడానికి, తన మనసు దేవునిలోకి రావడానికి యోగ్యంగా ఉంది కనుక ప్రభు ఆమె హృదయాన్ని తెరిచినాడు. ఈ దినాన ఎవరు గ్రహించగలరో, ఎవరి కళ్ళు తెరవడానికి సిద్ధంగా ఉన్నాయి, అటువంటి వారి కొరకు ప్రభు చూస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం మన యుద్ధకు వచ్చినప్పుడు, దేవుని సందేశం మన హృదయాల దగ్గరకు వచ్చినప్పుడు, ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నారని, దేవుడు వాక్యం ద్వారా కానీ, బైబిల్ చదవడం ద్వారా కానీ, ప్రార్థన వల్ల కానీ, ఇరుగు పొరుగు వాళ్ళ, కుటుంబస్తుల వల్ల కానీ దేవుని సందేశం ఏ రీతిగా వచ్చినా మన మార్పు కొరకు, మారుమనసు కొరకు, దేవుని సన్నిధికి రావడం కొరకు, ఇది దేవుని సమయము, దేవుని ఉద్దేశము, దేవుని చిత్తమని గ్రహించి ఒక క్షణం మనసు మార్చుకుంటూ ప్రభు వైపు చూస్తే దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు హృదయాన్ని దర్శినాడు కనుక లిడియమ్మ విశ్వాసురాలైంది.
లిడియమ్మ పౌలు గారిని, శిలా గారిని తన ఇంట ఉండాలి. మీ దృష్టికి నేను యోగ్యురాలనైతే ఇక్కడ ఉండండి. చూడండి, ఆ ప్రాంతంలో దేవుని సేవ జరగడానికి, ఆ ప్రాంతంలో ఇంకా అనేకుల హృదయాలు, మనసులు మారడానికి, ఆ ప్రాంతంలో దేవుని పరిచర్య జరగడానికి దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినాడు. దేవుడు మనుషుల వలె పైరూపం చూడడు. దేవుడు హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. మనుషులు పైరూపం లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తారు కనుక దేవుడు ఎవరి యొద్దకు వెళ్ళాలి, ఎవరు ఈ పనికి సమర్థులు, ఎవరు ఈ పనిని చేయగలరని వారి హృదయ స్థితిని ఎరిగినటువంటి దేవుడు. దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు కనుక ఆ హృదయ స్థితి దేవుని దృష్టిలో అనుకూలంగా, యోగ్యంగా ఉంచుకోవడానికి మనం ఆశపడి సిద్ధపడాలి. ఆ రీతిగా లిడియా వంటి మనసు కలిగినటువంటి వారిని దేవుడు చూస్తూ వారిని తన సాధనములుగా వాడుకుంటూ తన పనిని జరిగిస్తుంటూ ఉన్నాడు. దేవుడు మన హృదయాన్ని తెరవడానికి, మన హృదయంలో కార్యం చేయడానికి మనం దేవునికి అనుకూలంగా, దేవుని చిత్తానికి లోబడేటువంటి వారంగా ఉన్నామా ఈ ఉదయకాలం చూడాలి. అట్టి కృప దేవుడు దయచేయను గాక. ఆమెన్.